హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను వ్లాగ్స్ చేయడం చాలా తక్కువ, ఎందుకంటే లైఫ్లో గుర్తుంటాయి యూట్యూబ్లో పెడితే మనకి అని చెప్పేసి మన పిల్లలు కానీ రేపు పెద్దయినాక చూసుకుంటారనే ఒక హోప్ తోటి కొన్ని వ్లాగ్స్ అనేది నేను షేర్ చేస్తాను. కొంచెం లాంగ్ వీడియోస్, గుడికి వెళ్ళినవి అలా నేను కొన్ని షేర్ చేశాను. అందులో ఇది కూడా మై ఫేవరెట్ అనే చెప్తాను వ్లాగ్. తిరుమన్నామలై వెళ్తున్నాం అంటే అరుణాచలం వెళ్తున్నాము. ఇది గుర్తుంటుంది అని చెప్పేసి ఒక వ్లాగ్గా చేసి పెడుతున్నాను నేను. అండ్ ఇంకొకటి, చాలామంది ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా చూడాలి, రూమ్స్ ఏంటి, ఇలా డౌట్స్ ఉంటాయి కదా. వెళ్ళొచ్చిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ క్లారిటీ కోసం ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మేము ముక్కోటి ఏకాదశి రోజు స్టార్ట్ చేసినటువంటి జర్నీ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి దర్శనం చేసుకొని, యాక్చువల్గా ఇది మాది గుంటూరు నుంచి 5:30కి డబల్ డక్కర్ ట్రైన్ అయితే ఉంది. ఇది మేము డైరెక్ట్గా పెట్టుకోలేదు, తిరుమన్నామలైకి వెళ్ళటానికి తిరుపతి వరకు పెట్టుకున్నాం. తిరుపతిలో దిగి అక్కడి నుంచి తిరుమన్నామలై లోకల్ ట్రైన్లో వెళ్ళాలని. యాక్చువల్గా మాకు టికెట్స్ అనేది అవైలబుల్లో లేవు. ఇది గుంటూరు నుంచి 5:30కి డబల్ డక్కర్ ట్రైన్లోనే మాకు టికెట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గుంటూరు నుంచి డబల్ డక్కర్ ట్రైన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా అంటే ఇది సీటింగే కాబట్టి స్లీపర్లు ఉండవు కాబట్టి ఎక్కువ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట. 5:30కి స్టార్ట్ అయ్యాము మేము. ఇది ఎఫ్రెష్ అనమాట, మీ అందరికీ తెలుసు హెర్బల్ లైఫ్లో ఎఫ్రెష్ అనమాట. మేము ఇంట్లో అందరం కూడా ఇది ఒక గ్రీన్ టీ లాగా తీసుకుంటాము. ఎందుకంటే దీనిలో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, 7 క్యాలరీసే ఉంటాయని అందరం ఇదే ప్రిఫర్ చేస్తామన్నమాట. జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేము నిన్న నైటే పులిహోర, చపాతి అన్నీ కూడా కలిపేసుకొని కొన్ని స్వీట్స్ అన్నీ మేము తీసుకెళ్ళామన్నమాట. గుర్తుపెట్టుకోండి, లాంగ్ జర్నీలకు వెళ్ళేటప్పుడు మీరు ట్రైన్లో ఫుడ్ కంటే ఇలా ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. మనకి పులిహోర ఉంటుంది, చపాతీలు కూడా ఉంటాయి, ఒక టమాటా చట్నీ, అలా కొన్ని చట్నీస్ తీసుకొని వెళ్ళండి. పిల్లలకి బయట ఫుడ్ మాత్రం పెట్టద్దు. మేము తిరుపతిలో దిగాము. తిరుపతి నుంచి మనకి లోకల్ ట్రైన్ పట్టుకొని మేము తిరుమన్నామలై వెళ్తున్నాము. తిరుపతి నుంచి తిరుమన్నామలైకి మాకు 4 hours పట్టిందనమాట. ఓకేనా, అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఈ జర్నీ మాత్రం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అసలు ఆ క్లైమేట్ కానీ ఆ నేచర్ కానీ అంత బాగుంది. జర్నీ చేశాము అన్న ఫీలింగ్ మాకు ఎక్కడ తగలలేదన్నమాట. చుట్టూ కూడా మనకి పచ్చని చెట్లు. చిత్తూరు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చిత్తూరు మామిడికాయలు అవన్నీ కూడా మామిడి తోటలే అనమాట. ఫైనల్గా తిరుమన్నామలైలో దిగాము. మేము దిగేసరికి టైం వచ్చేసి 6:30 ఆ టైం అయితే అయిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మనకి ఆటోలు ఉంటాయి. కాకపోతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఎక్కువగానే అనిపించింది నాకు. మేము ఈ రూము ఒక 1 week ముందే బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న రూమ్ కాస్ట్ అయితే నాకు 1500 పడిందండి. ఫుడ్ కూడా వాళ్ళే, మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. గీజర్ లేదు కాబట్టి వాళ్ళు ఒక ఏమంటారు, హీటర్ ఉంటుంది కదా, బకెట్లో పెట్టుకుంటారు, అది ప్రొవైడ్ చేశారనమాట మాకు. అయితే ఓకే, తినేసాము. అంటే నేను మా హస్బెండ్ ఇద్దరు మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలని బయలుదేరాము. మా అమ్మ, అత్తయ్య ఇంకా వాళ్ళు నడవలేరని చెప్పేసి నెక్స్ట్ డే వాళ్ళ ప్రోగ్రాం పెట్టాము. ఆటోలో గిరి ప్రదక్షిణ కూడా చేయొచ్చు అనమాట, అది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ అనేవి మనకి కరెక్ట్గా ఉంటాయండి. మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గుడి దగ్గరికి చేరుకోండి. ఇక్కడ మీకు ఈ దీపం 50 రూపీస్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ దీపం పెట్టుకొని మనం ఒక కోరిక అనేది కోరుకోవాలన్నమాట. బిజినెస్ గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైఫ్లో ఆ కోరిక కోరుకొని మనం ఇక్కడ దేవుడికి దీపం అనేది పెట్టేసి మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాక మీరు సగం దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఆ ఫలితం అనేది ఉండదన్నమాట. ఓకేనా. గిరి ప్రదక్షిణలో చాలామంది చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. చెప్పులు వేసుకొని నడవటం అంటే అంత మంచిది కాదని నేను చెప్తాను. నా సలహా ఏంటి అంటే చెప్పులు కాకుండా సాక్స్ అయినా సరే వేసుకోండి. ఎందుకంటే రోడ్లన్నీ మనకి గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట, మధ్య మధ్యలో చిప్స్ లాంటివి అలా తగులుతూ ఉంటాయి. నేను సాక్స్ వేసుకుంటేనే నా సిచ్యువేషన్ ఎలా ఉందో నేను మీకు ఎగ్జిట్లో చూపిస్తాను వీడియోలో. చూడండి, కంప్లీట్గా ఫుల్ వీడియో చూస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చాలామంది
ఇలా దీపం పెట్టుకొని స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా పౌర్ణమికి వెళ్తారు. అయితే పౌర్ణమికి వెళ్ళే వాళ్ళు రూమ్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ప్లస్ పౌర్ణమి రోజు దర్శనానికి కూడా నార్మల్గా 2 అవర్స్ పడితే ఆ రోజు మీకు 4 అవర్స్ లేదా మినిమం 5 అవర్స్ కూడా పడుతుంది. ఎందుకంటే విడి రోజుల్లోనే క్రౌడ్ చాలా అంటే చాలా ఎక్కువగా అనిపించింది నాకు. ఇంకా పౌర్ణమి రోజైతే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు దర్శనం ఇంకొంచెం టైం అయితే పడుతుందన్నమాట. మా హస్బెండ్ కూడా ఇలా వెలిగించేశారు. ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాం గిరి ప్రదక్షిణకి. ఇది వచ్చేసి మనకి వ్యూ అనమాట, టెంపుల్ వ్యూ. ఓకే అండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. మేము ఎన్నింటికి స్టార్ట్ అయ్యామంటే 9కి స్టార్ట్ అయ్యాం గిరి ప్రదక్షిణ. ఇక్కడ నైట్ టైం చాలా ఎక్కువ మంది నడవటానికి ఇష్టపడతారు. ఇక్కడ ప్రతి ఒక్క కిలోమీటర్కి కూడా ఇలా బోర్డులు ఉంటాయి. మనం 1 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక ఆలయం వస్తుంది, 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒక ఆలయం వస్తుంది. మనకి ఎక్కడికక్కడ తెలుస్తుంది, మనం 1 కిలోమీటర్ నడిచాము, ఈ టెంపుల్ వచ్చింది, నెక్స్ట్ టెంపుల్ ఇంకో 2 కిలోమీటర్స్లో మనకి ఇంకొక టెంపుల్ ఉంది అని చెప్పేసి మనకు ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. ఇట్లాగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసావా, మనం వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ మనకి వినాయకుడు టెంపుల్స్ మాత్రం ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. యాక్చువల్గా మేము నైట్ టైం స్టార్ట్ అయ్యాం కాబట్టి స్టార్టింగ్ అగ్నిలింగం నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట. అయితే నైట్ టైం కాబట్టి అన్ని గుడులు కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. నేను మీకు మార్నింగ్ వెళ్ళాను అన్నాను కదా, అవి కూడా ఇప్పుడు గుళ్ళు మీకు క్లియర్గా చూపిస్తాను మార్నింగ్ టైంలో ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా మనం వెళ్తూ ఉంటే ఇలాగ మనకి చిన్న చిన్న గుళ్ళు దగ్గర నుంచి పెద్ద పెద్ద గుళ్ళు వరకు మధ్యలో చాలా గుళ్ళు దీపాలు పెట్టుకుంటారు. ఈ గుడి వచ్చేసి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇట్లా చాలామంది వాళ్ళ కోరికలు అనేది కోరుకుంటూ స్టార్ట్ చేస్తూ ఉంటారు. మధ్యలో మాకు జింకలు అయితే కనిపించాయి అన్నమాట. చాలామంది వీటికి ఫుడ్ అనేది ఇస్తున్నారు, మరమరాలో ఏదో పెడుతున్నారు, తింటున్నాయి అన్నమాట. కొంచెం సౌండ్ వచ్చినా కూడా పాపం అవి భయపడి లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. 2.5 కిలోమీటర్ నడిచేసరికి నాకు చాలా పెయిన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మసాజర్లు ఉన్నాయి, 5 మినిట్స్కి 30 రూపీస్ 50 రూపీస్ అయితే ఉంది. కానీ జస్ట్ ఒక 5 మినిట్స్ రిలాక్స్ వచ్చినట్లుగా ఉంది, కానీ అగైన్ మళ్ళీ అనమాట. సాక్స్ కంపల్సరీగా వేసుకోండి, ట్యాబ్లెట్ ఒకటి దగ్గర పెట్టుకోండి, అలాగే స్ప్రే కూడా దగ్గర పెట్టుకోండి. వాటర్ బాటిల్, మీకు కొంచెం సైనస్ ప్రాబ్లం ఉంటే చక్కగా మాస్కులు అవి వేసుకోండి, స్వెటర్లు వేసుకోండి. మేము వెళ్ళినప్పుడు చాలా చాలా అనిపించింది అనమాట. ఇంకా జస్ట్ మనం కొంచెం ఆడతా పడతా వెళ్తే మనకు అనిపించదు అనమాట. యాక్చువల్గా అయిపోయింది, ఇప్పుడు నా గిరి ప్రదక్షిణ అయిపోయింది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో లింగాలు చూపిస్తాను. నైట్ టైం కాబట్టి నేను మీకు ఏది కూడా చూపించట్లేదు. యాక్చువల్గా కాళ్ళు అయితే చాలా సివియర్ పెయిన్ అయితే వచ్చాయన్నమాట నాకు. ఇంకా నెక్స్ట్ డే ఇదనమాట. నేను నెక్స్ట్ ఏం చేశానంటే, అక్కడ మనకి ఆటోలు ఉంటాయన్నమాట. పర్ హెడ్ 200, 300 అలా తీసుకుంటారు. ఎంతమంది అయితే అంతమందికి ఆటో ఛార్జ్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. మా అమ్మగారు అనమాట. మేమందరం రెడీ అయిపోయాం, మా హస్బెండ్ అండ్ ఇది వచ్చేసి మా అమ్మగారు, మా 2 పిల్లలు అనమాట. అండ్ నెక్స్ట్ మా అత్తయ్య అనమాట. మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము ఆటోలో, నేను మీకు ఇప్పుడు లింగాలు చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క లింగం దగ్గర కూడా ఆటో ఆపి లింగాల దర్శనం చేసుకొని అగైన్ మనం వెళ్ళచ్చు. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు ఆటో ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. చాలా కష్టంగా నెక్స్ట్ డే నా వ్లాగ్ అయితే సాగింది. ఇది మేము తీసుకున్నటువంటి రూమ్ అనమాట. ఇంకా పెద్ద రూమ్స్ అయితే ఉన్నాయి, 5000 కాస్ట్ అలా ఉన్నాయి. యాక్చువల్గా ఇదనమాట లింగాలు: ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ లింగాలన్నిటినీ మనం చూసుకుంటూ ఇప్పుడు వెళ్తామన్నమాట. మధ్యలో మనకి టెంపుల్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అసలు గిరి ప్రదక్షిణ అంటే మధ్యలో టెంపుల్ ఉంటుంది, చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తామన్నమాట. ఫస్ట్ ఇది మార్నింగ్ టైం నేను మీకు షూట్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం అగ్నిలింగం దగ్గర స్టార్ట్ చేస్తాం. దీపాలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు దీపాలు పెట్టుకోవచ్చు. కొన్ని గుడుల్లోకి మొబైల్ అయితే అలౌ లేదండి. ఇక్కడ చూసారా, మొబైల్స్ అలౌ అయితే లేదు కాబట్టి నేను కొన్ని స్కిప్ చేశాను. ఇక్కడ కూడా అంతే. మేము ప్రతి ఒక్క అన్ని కూడా మనకి లింగాల రూపంలోనే దర్శనమిస్తారు. నెక్స్ట్ యమలింగం. అందరూ కూడా ఇలా దీపాలు పెట్టుకొని గుడి లోపలికి వెళ్తున్నారనమాట. నాకు అన్ని లింగాల్లో కంటే యమలింగం చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి
నైరుతి లింగం, ఇట్లా ప్రతి ఒక్క బోర్డు మీద రాసి ఉంటాయి అన్నమాట. వాటి విశిష్టత ఏంటి, ఆ లింగాల గొప్పతనం ఏంటి అనేది ప్రతి ఒక్క గుడిలోనూ రాసి ఉంటుందన్నమాట. యాక్చువల్గా నేను మీకు స్టార్టింగ్ పాయింట్లో చూపిస్తున్నాను, ఎందుకంటే లోపలికి అలౌ లేదు కాబట్టి. ఓకేనా. ఇది వచ్చేసి నెక్స్ట్ సూర్యలింగం. ఇలా అన్ని లింగాల్ని మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకటి మాత్రం చెప్తానండి, చాలామంది నాకు వెళ్ళబోయే ముందు బిఫోర్ అరుణాచలం ఆఫ్టర్ అరుణాచలం అన్నారు. నా జర్నీ అయిన తర్వాత నాకు అంటే మేము ఏదన్నా ఒక పని స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా మాకు ఆ పని అయిపోతుంది అన్నమాట. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంచి పవర్ అనేది మనకు, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత. కొంచెం ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటే చాలా బాగా ఉందన్నమాట. కాబట్టి మీరు హిందీ మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడినా కూడా వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. ఓకేనా. ఇట్లా ప్రతి ఒక్క లింగం దగ్గర దీపం పెట్టాలనుకున్న వాళ్ళు దీపం పెట్టేసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆటో ఈజ్ ద బెస్ట్ అని చెప్తారు. నెక్స్ట్ వాయులింగం అనమాట. ఇక మీకు వస్తూ ఉంటాయి గుళ్ళు, మీరు అన్నీ చక్కగా దర్శనం చేసుకొని చక్కగా మీరు మధ్య మధ్యలో ఏమన్నా కావాలనుకున్నా కూడా శుభ్రంగా చక్కగా అవన్నీ మధ్య మధ్యలో ఫ్రూట్స్ కానీ అవన్నీ తింటూ కూడా మీరు దర్శనాలు అనేవి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వాయులింగం. ఇట్లా ప్రతి ఒక్క లింగం దగ్గరికి కూడా మీరు వెళ్ళొచ్చు. ఎక్కువగా కోతులు అనేది ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. నెక్స్ట్ నేను మీకు ఇంకోటి చెప్తానండి, మీరు ఒక 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ అక్కడ చేంజ్ అయితే ఇస్తారు వాళ్ళు. 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ చేంజ్ ఇస్తారు. మీరు వెళ్ళే దారిలో కొంతమంది సాధువులు ఉంటారు కదా, వాళ్ళకి 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ అలా ఇస్తూ వెళ్ళండి. అలా ఇవ్వటం చాలా మంచిదంట సాధువులకి. యాక్చువల్గా ఇది కొండ మధ్యలో అలా ఇవ్వటం చాలా మంచిదంటండి. 1 రూపాయి దానం చేస్తే అది చాలా పుణ్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే అక్కడ ఉన్న వాళ్ళకి దానం చేసుకుంటూ వెళ్ళండి. ఇది నేను కంపల్సరిగా మీరు చెయ్యమని నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇంతవరకు అయితే లింగాలన్నింటినీ కూడా ఇలా దర్శనం చేసుకుంటూ మా యాత్ర అయితే సాగిందనమాట. మీరు ఆన్ ది వేలో మీకు వేలూరు గోల్డెన్ టెంపుల్ వస్తుంది, అలాగే కాణిపాకం వస్తుంది. మీరు కవర్ చేయాలి అనుకుంటే మీరు తిరుపతి నుంచి ఫస్ట్ మీరు వేలూరు వెళ్ళి అక్కడి నుంచి టెంపుల్ వినాయక టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా తిరుమల వచ్చేయచ్చు అనమాట. ఎస్, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మేము డైరెక్ట్గా దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట టెంపుల్కి. టెంపుల్ లోపల కూడా అలౌ లేదు. కాకపోతే క్రౌడ్ మాత్రం మేము వెళ్ళిన రోజే ఇంత ఉన్నారంటే ఇక పౌర్ణమికి ఎలా ఉంటారో నేను అర్థం చేసుకున్నాను. క్రౌడ్ చూడండి ఎంత పొడుగున్నాయో క్యూ లైన్స్. టెంపుల్ మాత్రం అయితే చూడాలండి, చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. అసలు నిజంగా మన ఏమంటారు సాంప్రదాయం అనేది ఇలాంటి గుళ్ళల్లో మనకి చాలా బాగా కనిపిస్తుందండి. ఇది లైన్ క్యూ అన్నమాట. అయిపోయింది, దర్శనం అయితే అయిపోయింది, బయటికి వచ్చేసాము. ఇంకా ఈ డే అంతా వ్లాగ్ నేను మీకు చూపించాను. ఫైనల్గా ఇది టెంపుల్ అన్నమాట. ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అనుకుంటే టెంపుల్స్ అయితే ఇలా ఉంటాయి. అక్కడ టెంపుల్స్ అయితే మీరు చక్కగా ట్రైన్ పెట్టేసుకోండి, ముందే చక్కగా బుకింగ్స్ చేసుకోండి, రూమ్స్ మాత్రం ముందే పెట్టుకోండి, చక్కగా ఏదైనా వండుకొని వెళ్ళండి. మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది, జరగాలని నేను కూడా మీ తరపు నుంచి కోరుకుంటున్నానండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ క్యూ లైన్ చూడండి ఎంత పొడుగుందో. దాదాపు 5 hours పడుతుంది సర్వదర్శనానికి. మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళామన్నమాట. మీరు కూడా 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళండి, కొంచెం దర్శనం తొందరగా జరుగుతుంది అనమాట. ఇది ఈరోజు నా బ్లాగ్. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. మా అమ్మగారితో నా వీడియో ఎండ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ.